అందరికీ నమస్కారం. భగ్నాశస్య కరండపిండిత తనోర్మ్లానేంద్రియస్య క్షుధా కృత్వా ఖుర్వివరం స్వయం నిపతితో నక్తం ముఖే భోగినః తృప్తస్తత్పిషితేన సత్వరమసౌ తేనైవ యాతః పథా స్वस्थास्तिष्ठत దైవమేవ హి పరం వృద్ధౌ క్షయే కారణం. ఒక రాత్రిపూట ఒక ఎలుక పాపం ఏదో కొంచెం ఆహారం కోసం ఒక పెట్టెకి ఒక రంధ్రం చేసుకుని అందులోకి వెళ్ళిందిట. అయితే ఆ ఎలుక వెళ్లేసరికి ఆ పెట్టెలో ఒక పాము ఉందన్నమాట. అయితే ఆ పాముకి ఆ రంధ్రం చిన్నదవ్వడం, అది వెళ్ళిన రంధ్రం మళ్ళీ దారి కనపడక చీకటి అవ్వడం వల్ల పాము అందులోంచి రాలేకపోయింది. అయితే ఎలుక ఇప్పుడు వచ్చినప్పుడు చేసిన రంధ్రం వల్ల ఆ రంధ్రంలోంచి పాము బయటకు వచ్చేసింది. అంటే ఈ వృద్ధి, ఈ క్షయం ఇవన్నీ కూడా దైవ నిర్ణయాలు, దేవుడు నిర్ణయించినవి తప్ప మనం ఇందులో కేవలం నిమిత్త మాత్రమే అనేది ఈ శ్లోకం యొక్క భావం.